అందరికీ నమస్తే. నేను మీ విద్యాసాగర్ కాంపల్లి. మీ అందరికి మన యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మీ అందరికి వెరీ 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 గుడ్ మార్నింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. సో మనం చాలా రోజుల తర్వాత ఈరోజు వ్లాగ్ తీస్తున్నాం. అసలు ఈరోజు వ్లాగ్ ముచ్చట ఏంటంటే మా అన్న అరుణాచలం ట్రిప్ వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అవర్ వ్లాగ్. గైస్ మనం ట్రిప్కి వెళ్ళబోతున్నాం కదా. సో కొన్ని సామాన్ అయితే తీసుకోవచ్చాను నెంబడి. మెయిన్ మనకు తెలుసు కదా, వ్లాగ్స్ చేయాలంటే ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి, పవర్ బ్యాంక్, ఛార్జర్, బ్రష్ కూడా ముఖ్యం. బిక్లో అప్పుడప్పుడు సెంటు కొట్టుకుందాం అనమాట, బాగుంటుంది. ఒకటి ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, కొన్ని ప్యాంట్లు, కొన్ని టీషర్ట్లు, రంగులు, స్టైల్ ఉండడానికి కూలింగ్ గ్లాసెస్. మన ట్రిప్కి మొత్తం రెడీ అయిపోయింది అనమాట. లేదు బ్యాగ్ వేసుకొని బయలుదేరుడే. చూపిస్తా బ్యాగ్ ఎంత మంచిగా నీట్గా ప్యాక్ చేసుకున్నాం. ఇంతకుముందు చూపించిన సామాన్ అన్ని ఈ చిన్న బ్యాగ్లా వేసేసి కుక్కిన అనమాట. అలా మంచి వీడియో తీసుకో. మోక్షధార కానీ ఉంటది అక్కడ, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసేసుకో. సరే అమ్మా, జాగ్రత్త. మా అమ్మ చెప్పిన పోయేస్తాను. ఇప్పుడు మా అమ్మమ్మకు, మా అత్తమ్మకు, ఎవరెవరు ఉండి అందరు చెప్పేవాళ్ళు అనమాట. జాయింట్ ఫ్యామిలీ, అందరు చెప్పకపోతే ఫీల్ అవుతారు అన్నమాట. ఫీల్ ఆ తర్వాత సాగు కొడతారు. అత్తమ్మ బాయ్, పోయేస్తా. తెలియస్తా డార్లింగ్. డార్లింగ్ నీకు బాయ్. బా బాయ్, ఎంత చుట్టుకుని చెప్తున్నావురా. పోయేస్తామమ్మా. రాత్రి 4 అయింది రానికి. ఫ్రెండ్స్, మా అమ్మమ్మ మేకింగ్ రొటెల్స్. బాయ్ మరి, పోయేస్తా. సో గాయస్, మిషన్ పాస్డ్ సక్సెస్ఫుల్లీ. ఓడిగా మనం మా అన్న మా అక్క అయితే ఇంకా రెడీ కూడా కాలేరు, కనీసం ప్యాకింగ్ కూడా చేసుకోలేరు. చూడండి ఫ్రెండ్స్, మా అన్న ఇంకా రెడీ కూడా కాలేడు కనీసం. ఇక బట్టలు గిట్టలు అన్ని ఎట్లా పెట్టుకోరు, పక్కకు పెట్టుకోరు వీళ్ళు. కనీసం ప్యాకింగ్ కూడా చేసుకోలేరు. నేనేమో ఆడ ప్యాకింగ్ చేసుకుని వచ్చిన, కొనపూర్ నుంచి ప్యాకింగ్ చేసుకుని వస్తే వీళ్ళు కనీసం ప్యాకింగ్ కూడా చేసుకోలేరు. చిన్నగా మాట్లాడదాం ఫ్రెండ్స్. నా కోసం ప్రేమగా అన్నం పెడుతుండు. వావ్, నైస్. సో ఫ్రెండ్స్, ఇంకా పోనీకి టైం ఉందని చెప్పేసి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చిండు. మొత్తం సీట్ కవర్ మొత్తం చినిగిపోయి ఉండే, అందుకే సీట్ మొత్తం ఇప్పించేసి సీట్ కవర్ వేపిస్తుండు. మళ్ళా అన్న సీట్ కవర్ వేపించినాక ఎడిపోదాం ఇప్పుడు? సెలూన్ కా? ఏ స్టైల్ సికందర్ స్టైల్ చంద్రుడు, మాడలు సంగానైన మిత్రుడు, మోడలింగ్ టాపర్. బాగుండాలి. మొత్తం లుక్స్ మార్చి పడేసిండు గాయస్. మోడల్ మోడల్ సూపర్ మోడల్. స్టైలిష్ సూర్యుడు, లేటెస్ట్ మోడల్, బిగ్గెస్ట్ బ్లాస్టర్, లుకింగ్ సూపర్. ట్రిప్ కి బయలుదేరడమే. టికెట్స్ అన్ని బుక్ చేసినాం అనమాట. సో ఓడిగా ఫ్రెండ్స్, చలో అరుణాచలం. ఈ ట్రాఫిక్ సౌండ్ కి నా సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ మాక్సిమం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా నేనైతే. సో ఇప్పుడైతే మేము పికప్ పాయింట్ వచ్చేసాం. బస్ రాగానే వెళ్ళిపోరే మా అక్క ఫ్రెండ్. ఇప్పుడే బ్యాగులు మొత్తం డిక్కీలో పెట్టేసినాం గాయస్. పోదాం గాయస్. పోయేస్తాం బాబా, పోయేస్తాం బాయ్. బస్ ఎక్కుతున్నాం మేము. సో బస్ ఎంట్రీ ఇదే అనమాట. బస్ అయితే వైభోగం బాయ్, వైభోగం వస్తుంది బస్సు. ఇదే అనమాట మన సీటు. బాయ్, బాగా అలవాటున్నట్లు బాయ్. సుబ్బి బ్రో ఇక్కడ చూడు. అంకుల్ వస్తాడు కదా, అంకుల్ వెళ్దాం. 3 టికెట్లు ఉన్నాయి కదా, వన్కన్ అమ్ముకుందాం. ఒక టికెట్ పైసలు మనకి ఇచ్చేమందాం. ఒకటి మనకి ఇచ్చేద్దాం. ఆయన తీసుకోమని మనం 4 ఉందాం. సెట్ ప్లాన్ అయితే అవసరం ఉంది. ఇచ్చి పడేద్దాం ఇక. బాయ్, ఆఫ్టర్ అరుణాచలం. రియల్ పైసలు ఇస్తాం మనకు. అన్న ఫుల్ రిచ్ గైస్. ఈ అన్న ఫుల్ రిచ్.
ఆయన నెక్స్ట్ రిచ్, ఈయన ఫుల్ రిచ్. చెట్ల దగ్గర మా వాళ్ళు అందరూ తిని పోయారు అనమాట. అటు మా బస్సులో వచ్చిన వాళ్ళు. మేము మా అన్నోళ్ళు మాత్రం తింటలేము మేము, ఎందుకంటే ఆల్రెడీ బస్సులో తిన్నాం మేము. బాయ్ ఏం తీసుకుంటున్నావు బాయ్? పిల్లలకి ఏమన్నా కావాలేమో అనిపిస్తుంది. బాయ్ నాకు చాక్లెట్ తీసుకోవా బాయ్? లాలీపాప్ చూపిస్తా నీకు. హాయ్ గాయ్స్, 600 kilometers సక్సెస్ఫుల్ గా 100 kilometers కంప్లీట్ చేసుకున్నాం. మోర్ 500 kilometers టు గో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అరుణాచలం పోయిందాక బస్ చేయడాలంట, డైరెక్ట్ అరుణాచలం లాగుతంట. ఎక్స్పెక్టింగ్ టైం రేపు మార్నింగ్ 10 అన్నా 11 అయినా అవుతుంది అన్నారు. సో అప్పటిదాకా బస్సులో వండుకుంటే ఏం చేసేది లేదు, లేకపోతే ఏమన్నా లౌండ్ పని చేద్దాం బస్సులో. అన్నోళ్ళు ఉన్నారు కదా, అన్నోళ్ళు చూసుకుంటారు అనమాట. మా బాయ్ స్టఫ్ తీసుకుంటూ తిండికి బాయ్ నాకేం లేదా మూందాల్ 10 రూపాయలు, 10 రూపాయల మూందాలు 15 రూపాయలకు అమ్ముతారు. దోసక తింటారు బాయ్. సో గాయస్ అసలు ముచ్చట ఏంటంటే టైం వచ్చేసి రాత్రి 1 అవుతుంది. ఈ టైంలో ఫోటోషూట్ నడుస్తుంది మన బాయ్ది. ఉదయ్ బ్రో, అట్లే చూడండి. ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ గోస్ టు మిస్టర్ రాజేష్ బ్రో. బ్రో సో ఫ్రెండ్స్, మనం చిత్తూరు దగ్గర ఉన్నాం అనమాట. ఈ నుంచి 130 కిలోమీటర్లు ఉందంట ఇంకా అరుణాచలం. దాదాపుగా మన 80% జర్నీ అయిపోయింది బస్తనే. పండుకొని లేచి బోర్లి తిరిగి మళ్ళా వండుకొని మళ్ళా తిని బస్ అయితే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మరి. ఇక మా వాళ్ళు అయితే ఒక్కోలు ఇక మా అన్న చూడండి ఎట్లా వండుకున్నావు, పొయ్యి లేకుండా వండుకున్నావు. ఇక మావాడు ఇంకోటి ఫోన్ చేస్తుండు. ఉదయ్ ఉదయ్ ఇంకా పారు చేయాలి. అడిగిపోయినా కలుద్దాం. గుడ్ నైట్ అప్పటిదాకా.